అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా అదిరిపోయి ఉంటారు. మీ అందరికీ సిని పెళ్ళికొరడుకో చేసానండి. ఓ పాలు మీ వీళ్ళు అడిగారంటే ఆ పెళ్ళికొరలు పెళ్లి విశేషాలు అన్నీ చెప్పేసుకుందాం. మరి ఇంతకీ పెళ్ళి ఎవరిదంటారా? మన దొడ్డవారి పెళ్లి సందరండి. మన పెరవల మండలం అన్నవారిపాడు గ్రామ వాస్తవ్యులు మన దొడ్డ సత్యనారాయణ గారు, వారి శ్రీమతి శుభలక్ష్మి గారు అని చూడమొచ్చని దంపతులు లేరు. వాళ్ళ అమ్మాయి కుసుమ కుమార్ పెళ్ళండి. ఆయ్ కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఇప్పుడు సిరినవలసి నుంచే గడిచి పెళ్ళండి. ఆంధ్రలో శ్రీదేవి, గుణంలో సీతాదేవి అంటే నా అమ్మండి. ఆయ్ ఇంతకీ సక్కని సొక్కం చేసుకునే అబ్బాయి ఎవరంటారా? మన పెనుమంటర మండలం ఎస్సిల్లింద్రపురం గ్రామ వాస్తవ్యులు శ్రీ అడ్డాల సత్యనారాయణ గారు, వారి శ్రీమతి నాగలక్ష్మి గారు లేరు. అందరినీ నవ్వుతూ ఆప్యాయంగా పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ పెద్ద అబ్బాయి నవీన్ కుమార్ అండి. మంచి మనసున్నోడు, సోక్సేనుడు, పెద్దలంటే బాగా గౌరవించేస్తాడు అన్నట్టు చెప్తూ మర్చిపోయాను. అందంలో శ్రీకృష్ణుడు, గుణంలో శ్రీరాముడు అండి. హాయ్ ఇంతకీ వీళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి అయితే పెద్దల్ని ఇచ్చేసారండి. పెళ్ళి ఎప్పుడంటారా? ఈ నెల ఏప్రిల్ 11వ తారీఖుని రాత్రి 9:03 పెళ్ళి ఎక్కడంటారా? మన అన్నవారిపాడు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం లేదు, అందులో నేనండి. హాయ్ అన్నీ చెప్పాడు. భోజనాల గురించి చెప్పట్లేదు అనుకున్నారా? అక్కడికి వస్తున్నాను ఉండండి. మీకు మంచి మంచి రుచికరమైన వంటకాలు అయితే మా ఊళ్ళో ఆకు నిండా వడ్డిచ్చేస్తారు. మీరు కడుపు నిండా అరిగిచ్చేయాలండి. ఆయ్ మీరు అందరూ తప్పనిసరిగా ఇచ్చేసి ఆ నూతన వధువులను ఇద్దరిని ఆస్వాదించి చక్కని విందారికి ఇస్తారని కోరుకుంటున్నానండి. ఉంటానండి, వెళ్ళొస్తానండి అన్నట్టు చెప్తూ మర్చిపోయాను. మీరు రాకపోతే అలా అన్నయ్య రామాంజనేయులు బెంగెట్టేసుకుంటారండి. ఇంకా చాలా పెళ్లి కూరలు ఉన్నాయి. వెళ్ళొస్తానండి, పెళ్ళిలో కలుద్దామండి. బాయ్.